థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. గత వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చాలా చేసిందని ఇప్పటివరకు మనం చూసిన వివిధ జిల్లాల నుంచి వచ్చిన రిపోర్ట్స్ బట్టి తెలుస్తోంది. అలాగే ఇప్పుడు నెల్లూరు నుంచి నరేష్ దీని మీద మరింత సమాచారం అందించడానికి మనకు లైవ్లో రెడీగా ఉన్నారు. నరేష్. రైట్ మూర్తి, మొత్తానికి గడిచిన 5 సంవత్సరాల కాలంలో అనేక అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు కూడా 2014 నుంచి స్టార్ట్ అయినటువంటి వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు మాత్రం అయితే ముమ్మరంగా ముందుకు కొనసాగినటువంటి పరిస్థితి కనపడతాం. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు వస్తే, నెల్లూరు జిల్లాలో ఏదైతే ప్రధానమైనటువంటి అప్పటి ప్రభుత్వంగా అప్పుడు ఏదైతే 2009 నుంచి 2014 వరకు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, సో ప్రస్తుతం కూడా మంత్రిగా నారాయణ ఉన్నారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో మంత్రి నారాయణపై అనేక అక్రమ కేసులు బనాయించారు. తొలితగా 10th క్లాస్ పేపర్ లీకేజీపై ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తిరుపతి కోర్టు వరకు కూడా ఆయన్ని ప్రత్యేక వాహనంలో కూడా తీసుకువస్తున్నటువంటి తరుణంలో అనేక ప్రాంతాల్లో కూడా నారాయణని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ధర్నాలు నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ప్రధానంగా నారాయణ మీద ఒకవైపు సిఆర్డీఏకి సంబంధించినటువంటి అదేవిధంగా ఇటు అమరావతి భూముల విషయంలో ఉండొచ్చు రకరకాలైనటువంటి కేసులు బనాయించి ప్రస్తుత మంత్రి ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు కూడా 10ల సంఖ్యలో ఆయన మీద కేసులు బనాయించడంతో అయితే మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గత 5 సంవత్సరాల కాలం పాటు కూడా వాటన్నిటిని కూడా ఫేస్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వాటి మీద మళ్ళా కూడా ఎవరైతే వైసీపీ నేతలు దానికి అరెస్ట్ చేసినటువంటి కారణాలు ఏంటో వాటన్నింటిని కూడా పురోగతి సాధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. జిల్లాలో అనేక మంది నేతలు ఉన్నారు. ఏదైతే ప్రధానంగా ప్రజాపక్షాన నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు కూడా గత ప్రభుత్వంలో 2014లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నెల్లూరు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో వైసీపీ అయితే విజయం సాధించింది. ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు కనుసైగుల్లోనే నెల్లూరు జిల్లా అంతా కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధానంగా ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టారు. అయితే ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గం అయింది. సో సర్వేపల్లి నియోజకవర్గం దాదాపు కూడా మాజీ మంత్రి ఎవరైతే మొన్నటి వరకు మంత్రిలో ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన వైట్ క్వార్డ్స్ని అక్రమంగా తరలి వెళ్తుంది. దాదాపు కూడా కోట్ల రూపాయలు తెల్ల బంగారం ఏదైతే భావితరాలకు ఉపయోగపడాల్సినటువంటి ఈ యొక్క తెల్ల బంగారాన్ని తరలి వెళ్తున్నారు, అక్రమంగా దోచుకుంటున్నారంటూ కూడా పదే ఆయన ప్రశ్నించినారు. సో ప్రశ్నించినందుకు ఆయన మీద అనేక కేసులు కూడా బనాయించారు. సాక్షాత్తు ఆయన గత సంవత్సర కాలం క్రితం కూడా ఆయన ఒక ఏదైతే ఈ వైట్ క్వార్డ్స్కి సంబంధించిన దాని మీద ధర్నాకి కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. 4 రోజుల పాటు ఆయన ఏదైతే ఆ క్వార్డ్స్లోనే ఒక టెంట్ వేసుకొని ఒక ధర్నాకైతే దిగారు. ఆ ధర్నా చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు ఆయన్ని ఏదైతే బలవంతంగా కాళ్ళు చేతులు పట్టుకొని జీపులో వేశారు. ఆయన కుమారుడిని కూడా ఈ బలవంతంగా కూడా ఇటు జీపులో వేసుకొని తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఎవరైతే ప్రజాపక్షాన్ని నిలబడతారో, ఎవరైతే జిల్లాకు సంబంధించినటువంటి భావితరాలకు ఉపయోగపడేటువంటి సంపద కొల్లగొడుతున్నటువంటి పరిస్థితిని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద కూడా గత 5 ఏళ్ల కాలం పాటు కూడా ప్రశ్నించే వారికి గొంతు నొక్కేస్తున్నారనే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో మనం చూస్తూనే ఉన్నాం. సో నెల్లూరు జిల్లాలో తొలిదిగా మాజీ మంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి నారాయణపై అనేక కేసులు, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మరొకరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2014లో వైసీపీ నుంచి కూడా ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి గెలుపొందినప్పటికి కూడా 18 నెలల కాలం ముందు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వీడిన తర్వాత ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ నిర్వహించి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నా మీద కక్షపూరితమైనటువంటి రాజకీయాలు పూనుకుంటున్నారు, నాపై ఫోన్ ట్యాంపరింగ్ చేశారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కదలికైతే కలిగింది. ఈ నేపథ్యంలో పదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి అక్రమాల గురించి కూడా బట్టబయలు చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన మీద కూడా అనేక కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సో
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అక్కడ అనేక అక్రమాలు చేశారు. అయితే భావితరాలకు ఉపయోగపడేటువంటి సంపద, ఒకవైపు ఇసుక, మట్టి, గ్రావిల్ అనేక వాటిపై, అదేవిధంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కావల్లో కూడా కొనసాగాయి. ఏదైతే ఉదయగిరి నారాయణ, కరుణాకర్, దళిత బిడ్డ అయినటువంటి కరుణాకర్, అలా పలువురు పైడి హర్ష, ఇలా అనేక మంది కార్యకర్తలను కూడా విచక్షరహితంగా కూడా కొట్టడమే కాకుండా వాళ్ళపై కేసులు నమోదు చేసి మానసికంగా కూడా వాళ్ళకై వాళ్ళే ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా చేసుకున్నటువంటి ఘనత కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేకి దక్కిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో అనేక మంది గత ప్రభుత్వంలో టీడీపీ నేతలపై, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై అనేక కేసులు కూడా బనాయించారు. ఇటు నారాయణ, మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు బీదా రవిచంద్ర, అదేవిధంగా మరికొంతమంది ముఖ్య లీడర్లంతా కూడా ఈ 5 ఏళ్ల కాలం పాటు బయటికి రావాలంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. మరోవైపు నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మొన్నటి వరకు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అదేవిధంగా అనేక మంది మీద, టీడీపీ నేతల మీద కేసులు బనాయించడం, బయటకు వచ్చి ప్రజాపక్షాన నిలబడాలనుకున్నా, ధర్నాలు చేయాలనుకున్నా, నిరసన చేయాలనుకున్నా కూడా ఒక భయాందోళనతో భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే వాళ్ళు వైసీపీ నేతలు. వైసీపీ నేతలే కాకుండా వాళ్ళకి అండగా పోలీసులు నిలిచారని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక మాట మాట్లాడాలంటే పోలీసులు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారంటూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు కూడా గత 5 ఏళ్ల కాలం పాటు అంతా కూడా శూన్యమే చెప్పవచ్చు. అభివృద్ధి చేయాల్సినటువంటి నేతలంతా కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మానవ వనరులను కూడా కొల్లగొట్టే పరిస్థితి తీసుకువచ్చారు. మట్టి, ఇసుక, అదేవిధంగా గ్రావిల్ మాఫియాలో కీలకంగా వేల కోట్ల నుంచి లక్షల రూపాయల, కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మళ్లించుకున్నారు. ఒకవైపు నెల్లూరు జిల్లాలో, ఏపీలో ఉన్నటువంటి బడా నేతలు కూడా ఇక్కడికి వచ్చి క్వాడ్జ్ అంటే వైట్ స్టోన్, ఇక్కడే వైట్ స్టోన్ దొరుకుతుంది. సో అతి ఖరీదైనటువంటి వైట్ స్టోన్ దాదాపు 20 నుంచి 50 వేలు పలుకుతున్నటువంటి ఈ యొక్క టన్ను దేశ విదేశాల్లో భారీగా పలకడం పట్ల ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో సజ్జల అయ్యుండొచ్చు, అదేవిధంగా ఏదైతే సజ్జలకు సంబంధించిన కుమారుడు భార్గవ్, అదేవిధంగా మరికొంతమంది మంత్రుల యొక్క అల్లుళ్ళు, కొడుకులంతా కూడా నెల్లూరులోనే ఈ యొక్క క్వాడ్జ్ అక్రమ తరలింపు అయితే పాల్పొన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నెల్లూరు అభివృద్ధి కుంటనబడిందని చెప్పుకోవచ్చు. అభివృద్ధి నోచుకోకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటిని పురోగతి సాధించేందుకే ఏపీలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మూర్తి, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.